అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి సార్ హరీష్ సార్ గారు, మీరు నా పొల్లి మేరకు కూడా వచ్చారు. అది చాలా పెద్ద ప్రభంజనం అయిపోయింది. అండ్ ఇది కూడా అలాగ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇట్స్ ఏ పాజిటివ్ సైడ్ ఫర్ అస్. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ విజయానంద్ గారు, మీ మూవీస్ నన్ను ఆలోచింపజేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అలాంటి మూవీస్ చేయాలనుకుంటుంటాను ప్రతిసారి. మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. అండ్ రియల్గా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. యా 12 రైల్వే కాలనీ, ఈ మూవీ గురించి చెప్పాలి అంటే మొదటిగా ఇది ఒక ఐడియాగా నా మదిలోకి వచ్చిన తర్వాత కూడా అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను చెప్పుకోవాల్సింది నేను నరేష్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి ఆయనతో పాటే ఈ ప్రసంగం మొదలెడితే బాగుంటుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక కొత్త కథ యాక్సెప్ట్ చేయడానికి నిజంగా ఇప్పుడు చాలామంది ఆ రిస్క్ తీసుకోవట్లేదు సార్. మీరు ఈ కథని బలంగా నమ్మి నిజంగా ఇప్పుడు టాలీవుడ్ అనేది, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఫ్లరిష్ అవుతూ ఉంది పెద్ద పెద్ద సినిమాల వల్ల. కానీ చిన్న సినిమాలు కూడా అలాగే రావాలి, మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు అసలు కథని ఒక ఏమంటారు బ్లైండ్గా నమ్మి ఒక కంటెంట్ మీద మీరు అంత ఇంట్రెస్ట్ తోటి ఓకే చెప్పడం అనేది నాకు చాలా అసలు బ్లెస్సింగ్ లాగా ఈ సినిమాకి. అండ్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే మీరు ఒక డైరెక్టర్స్ యాక్టర్ సార్. రియల్లీ అసలు ఏ ఎమోషన్ ఇది చెప్పండి విత్ ఇన్ సెకండ్స్ ఆయన పలికించగలరు. అసలు నేను నిజంగా షాక్ అయ్యేవాడిని. నాకు ఇంకొక సెకండ్ ఇప్పుడు సార్ సినిమాలో ఎక్కడ నేను థర్డ్ టేక్ వెళ్ళలేదు సార్, ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అంతే. అట్లాంటి పర్ఫార్మర్ సార్ మీరు. అండ్ అది నిజంగా నాకు మీతో వర్క్ చేయటం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ 12 రైల్వే కాలనీ మీరు లేకపోతే అవ్వదు సార్ డెఫినెట్లీ. అండ్ ఒక మాట చెప్పాలి, నేను గమ్యం నాంది 12 రైల్వే కాలనీ. మీ సినిమాలు ఇవే ఉంటాయి సార్ టాప్ 3లో. నా స్వార్థం ఏంటంటే ఫస్ట్ 12 రావాలని అనుకుంటున్నాను అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ మీది. నేను కంప్లీట్గా ఇందాకే అన్నపూర్ణలో మేము లాక్ చేసేసాం సినిమా. బీప్ చేసుకుంటారేమో, అదిరిపోయింది. అంటే నాకు అలా చెప్పాలని ఉంది సినిమా. అసలు ఆడిటోరియంలో సినిమా, ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, దాంతో చూస్తే క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు ఇన్నిసార్లు నేనే కథ రాశాను, నాకే గూస్ బంప్స్ వచ్చాయి. సీరియస్గా చెప్తున్నానంటే మీరు ఎవరైనా కానీ ఒకవేళ పొలిమేర ఈ సిరీస్ మీకు నచ్చి ఉంటే, ఇలాంటి స్క్రీన్ ప్లే మీకు కావాలని అనుకుంటే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వదు థియేటర్స్లో. అది గుర్తుపెట్టుకోండి. థియేటర్స్కే ఎందుకు అని అంటే 2 థింగ్స్ సార్. ఒకటి నా రమేష్ వల్ల, ఇంకోటి నా బీన్స్ వల్ల. వీళ్ళిద్దరి వల్ల మీరు మళ్ళీ టీవీలో పెట్టుకుంటే ఈ ఫీల్ రాదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు రమేష్. అండ్ భయ్య, చాలామంది ఇంటికి సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. ఈ సినిమాలో ఆ మ్యూజిక్ తీసుకెళ్తారు. టైలర్ మేడ్ ఫర్ యూ సార్. సో నేను అది చాలా హ్యాపీ. ఇప్పటివరకు నేను ఎప్పుడు చెప్పలేదు ఇది మీకు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఐ లవ్ యూ సో మచ్ సార్. మీ యాక్టింగ్, మీ ప్రొఫెషనలిజం అసలు వచ్చి టక్మని అలా చేసి వెళ్ళిపోవటం అనేది నాకు చాలా ప్లస్ అయింది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సార్ శ్రీనివాస్ సార్, ఈ కథ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత నేను శ్రీనివాస్ సార్ గారికి, పవన్ గారికి కూర్చోబెట్టి నరేషన్ ఇచ్చాను. అండ్ మీరు యాక్సెప్ట్ చేయటం అనేది నిజంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు సార్. మీరు ఎప్పుడు కొత్త కథలు కోరుకుంటూ ఉంటారు, అందుకని ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు. అండ్ పవన్ గారు అయితే అసలు హీ స్టూడ్ బై మీ. కథ ఆయనకి చాలా బాగా నచ్చింది. అసలు ఇది డెఫినెట్లీగా మనం చేద్దాము అని చెప్పేసి కూర్చోబెట్టి ఇంకా అక్కడి నుంచి నేను స్క్రీన్ పై రాయటం ఫస్ట్ ఒక ఐడియా లాగా చెప్పాను అంతే. అండ్ అందులో నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది నా రైటర్ మిథున్. నేను కూర్చుని ఈ కథని ప్రాపర్గా స్క్రీన్ పే తోటి అట్లా రాశాను సార్. మిథున్ నాకు ఫస్ట్ టైం నేను అతనితో ట్రావెల్ అయ్యాను. బట్ ఫ్యాబులస్ రైటర్. ఇంకా అలాగా సినిమా అంతా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇంకా అలా వెళ్తున్నప్పుడు కామాక్షి. ప్రతి స్టేజ్ ఎన్నిసార్లు చెప్పాలి, షీఈ్ అ డియర్ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ నా ప్రతి మూవీలో స్టోరీలో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్లో కూడా తనకి కూడా కార్డ్ పడుతుంది, ఎడిషనల్ డైలాగ్స్ బై కామాక్షి భాస్కర్లా అని. అండ్ సచ్ ఎ టాలెంట్.
ఇంక నీ గురించి నేను ఎంత చెప్పినా కానీ తక్కువ అనిపిస్తుంది. ఫ్యాబులస్ పర్ఫార్మర్. ఇప్పుడే పాట కూడా చూడండి ఎలా, సింగర్ కూడా తను ఒక రేంజ్లో పాడింది. భీమ్స్ ఇందాకే అంటూ ఉన్నారు పాడించేద్దాం పాపతో అనేసి. అండ్ సూపర్ కామాక్షి, అండ్ థ్యాంక్ యూ ఈ క్యారెక్టర్ చేసినందుకు. అండ్ ఆరాధన, అండ్ ఒక ఇంకెక్కువ చెప్పకూడదు నేను. అండ్ నెక్స్ట్ కమ్స్ అందరూ నాకు ఇప్పుడు మా జీవన్ గారిని ఇప్పటివరకు అందరూ కామెడీగా చూసి ఉంటారు. ఏదో వచ్చేసి ఏదో ఇందాక నాగుల పంచం ఇట్లాంటి డైలాగులు. ఇందాక డైలాగ్ అంటే నాకు వచ్చి డైలాగ్ చెప్దాం అనుకున్నాను నీకు. ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ సినిమాలో. ఫస్ట్ టైం సీరియస్ రోల్లో చేస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక 2 సీన్స్లో మిమ్మల్ని భయపెడతాడు కూడా. అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ ఆ బీజిఎమ్స్ తోటి ఒక రేంజ్లో హై వెళ్ళిపోయింది భయ్య. నిజంగా నువ్వేం టెన్షన్ పడకు. నెక్స్ట్ అన్నీ ఒక పైవటల్ రోల్సే, ప్రైమరీ రోల్సే నీకు వస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ కమింగ్ అందరూ అండి, ఇప్పుడు నాకు మా వైవహర్ష, గెటప్ సీను, సద్దాం వీళ్ళెవ్వరు రాలేదు. అంటే వైవహర్ష గారు వచ్చారు, వాళ్ళిద్దరు రాలే. బట్ అందరూ పర్ఫార్మర్స్ అండి, దే ఆర్ పర్ఫార్మర్స్ అంతే. నాకు ఒక ఏదన్నా సీన్ చెప్పిన వెంటనే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని ఇమీడియట్గా చేసేయటం, దాంతో ఒక కామెడీ జనరేట్ అవటం. ఇందులో ఈ సినిమా కామెడీ సినిమా కాదు, కానీ ఒక చిన్న టిట్బిట్స్ లాగా అవి చాలా పేలుతాయి, అవి చాలా వర్కౌట్ అవుతాయి సినిమాలో. సో అట్లాగా నాకు గెటప్ సీను, వైవహర్ష వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ మధుమణి మ్యామ్, చాలా మీ ఎక్స్పీరియన్స్ చాలా ప్లస్ అయింది మా సినిమాకి. డెఫినెట్లీ ఇది ఒక బ్లెస్సింగే, ప్లస్ మీరు కూడా ఉండటం. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ సాయి కుమార్ గారు అండి. ఫస్ట్ టైం నేను సాయి కుమార్ గారితో చేస్తున్నప్పుడు భయపడ్డాను ఫస్ట్. అరే సార్ని ఒక 1 మోర్ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని నేను చాలా భయపడేవాడిని. బట్ 1 మోర్ అడగనివ్వకుండా చేశారు సార్ ఆయన. అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఒక వేరే లెవెల్. నాకు ఇంకొక 1 మోర్ అసలు ఏం లేదనమాట. ఇంకా టక్మని ఆయనే ఈ వేరియేషన్ కావాలా, ఇది కావాలా అనుకుంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. సూపర్. ఇంకా అందరూ, ఇంకా తెర మీద కనపడే వీళ్ళందరూ, ఇంకా నేను ఎవరైనా మర్చిపోయినా కానీ నాకు గుర్తు చేయండి, తెర మీద కనపడేవాళ్ళు. అండ్ నెక్స్ట్ కమ్స్ నేను తెర వెనకకి వెళ్తాను సార్, అంటే మా టెక్నీషియన్ కులంలోకి వెళ్తాను. రమేష్ భయ్య, ఇంకా పొలిమేర 2 నేను తనతో చేశాను. అండ్ ఇది ఇంకా వేరే లెవెల్. విజువల్స్ చూశారు కదా ఇప్పుడే ఎలా ఉన్నాయి, ఇంకా ట్రైలర్ ఇప్పుడు ఇంకా ప్లే చేయలేదు, ఆ సాంగ్సే చూశారు మీరు అంతే. అసలు విజువల్స్ వేరే లెవెల్. ఎంత అంటే దేనికి ఎంతలో కావాలి, ఏంటి కావాలి అనేది తెలిసినవాడు. అండ్ నేను కథ రాసేటప్పుడు ఏదనుకున్నానో ఆ సింక్ అయిపోయి అలాగ ప్రాపర్గా. రమేష్ బ్రో, నీ విజువల్స్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబ్లెస్. ఇంకా ఈ అవార్డులు అనేవి చిన్నవి అవి వస్తాయి అంతే. ఇంకా ఒక గ్యాలరీ చేయించుకో ఇంట్లో అలా అవార్డ్స్ అన్ని పెట్టుకోవటానికి. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమ్స్ భీమ్స్ బ్రో. నేను ఇందాకే అన్నాడు ఫస్ట్ సినిమాకి బ్లెస్సింగ్ అని. మనోడు నిజంగా మీతో వర్క్ చేయటం, అస్సలు కూర్చుని మేము కథ చెప్పినప్పుడు దగ్గర నుంచి ఆయన ఎగ్జైట్ అయిపోయి, నేను ఒకటి ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు కానీ ఈ సినిమాలో 3 పాటలు, 3 ఆనిముత్యాలు, 3 అద్భుతాలు మీరు ఆల్రెడీ విన్నారు. మీరు ఫస్ట్ సాంగ్ ఒక కన్నొదిలి కలనొదిలి, నెక్స్ట్ గుండెగుడిలో, ఆ 2 రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు గింగిరా సాంగ్. అసలు ఒక్కొక్కటి నిజంగా నేను లూప్లో వింటా ఉన్నాను, మీరు కూడా వింటారు డెఫినెట్గా. అండ్ సాహిత్యంతో కూడిన సంగీతం చాలా తక్కువగా వస్తూ ఉంది, అది ఆయన ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ భయ్య. ఇదంతా పక్కన పెడితే సార్ ఆర్ఆర్ అండి, ఆయన ఫస్ట్ ఆడియన్ ఫర్ దట్. మీరు ఇంకా వినలేదు ఆర్ఆర్. ఇప్పటి వరకు చాలామంది సాంగ్స్ గురించి మాట్లాడుంటారు, బట్ ఈ సినిమా నుంచి మీకు ప్రత్యేకంగా ఆర్ఆర్ గురించి సినిమాలు వస్తాయి సార్. అసలు ఒక థ్రిల్లర్కి ఆర్ఆర్ కొట్టడం అనేది చాలా కష్టం. దాన్ని మీరు అలవోకగా, అవలీలగా, ఇంకేమన్నా కానీ ఈజీగా చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ అది ఆ బీజమే నాకు ఇంకా హాంట్ అవుతూ ఉంది. అండ్ సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సాహిత్యం రాసిన మా దేవ్ పవర్ 2 సాంగ్లు రాశాడు. అసలు అద్భుతమైన సాంగ్లు అనమాట. మనసే చితికే పోయేనే. అసలు మామూలుగా అంటే అరే బాబు ఇంత చిన్న అంటే చిన్నోడు యంగ్, అసలు నిజంగా ఎక్కడికో వెళ్తాడాడు. దేవ్ ఎక్కడున్నావు ఒకసారి రా. అండ్ కన్నొదిలి కలనొదిలి ఆ సాంగ్లో సూపర్ మనోడితోటి సార్ నేను ఇది సిచ్యువేషన్ ఇది చెప్పిన తర్వాత నాతో పాటే షూట్ దగ్గరకు వచ్చేసి కూర్చుని
అన్న ఈ పదం పెడదాం అంటే నేను సాహిత్యానికి పెద్ద ఫ్యాన్ని సార్. లిరికల్గా కూడా చాలా బాగుండాలి తెలుగు అనేది, మాట్లాడుకునేటట్టుగా ఉండాలి అనేది. సో కూర్చుని ఈ పదం ఇక్కడ సెట్ అవ్వట్లేదు, ఇది చేద్దాం అనుకుంటూ నాకు ఆ ఫస్ట్ సాంగ్లో హీరో యొక్క పాస్ట్ తెలియాలి. వాడొక అంటే ఇప్పుడు ఎలాగో తెలుస్తుంది లిరిక్స్ బట్టి, వాడు ఒక అనాథ, వాడికి ఏ బంధం లేదు, ఏ బంధుత్వం లేదు. అలాంటి వాడు ఒక లవ్లో పడితే ఎలా ఉంటుంది. సో సెకండ్ చరణం అద్భుతం, అంటే ఫస్ట్ చరణం కూడా బాగుంది, సెకండ్ చరణం మాత్రం నేను నిజంగా షాక్ అయ్యాను. అండ్ దాని తర్వాత గుండె గుడిలో సాంగ్ అసలు నిజంగానే నీకు పెద్ద బ్రేకప్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఆ బాధలోనే థ్యాంక్ యూ అంటున్నాడు, బ్రేకప్ అయింది కదా అంటుంటే ఆ బాధలోనే రాసుంటావు. నిజంగా మనసే చితికే పోయింది, అంటే చచ్చిపోయింది. సో అది అలాంటి పదాలు ప్రయోగించాలన్నా కానీ చాలా చిన్న వయసు. బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ బ్రో. ఎక్కడికి వెళ్తాం, మనం కలిసి ఇంకా వర్క్ చేయాలి. అండ్ బీమ్స్ భయ్య అండ్ గింగిర సాంగ్ సైదులు కూడా అసలు బోటి ముక్కల్ నల్లి బుక్కల్ నములుకుంటూ తిను పెంచు మామ ఛాతి బుక్కల్ పెంచువర్ లేపు. యా సో ఒక తెలంగాణ స్లాంగ్లో రాశాడు, చాలా బాగా రాశాడు. సో అద్భుతం అది. సో ఇట్లాగ నాకు ఎడిటర్ కూడా మళ్ళీ మనోడే మా ఈ సినిమాకి. నేనంటే ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుతున్నాను సార్, ఎడిటర్ అండ్ డైరెక్టర్ మనోడే. సో ఎడిటింగ్ గురించి చెప్పాలి అంటే మేము కొట్టుకుంటూ ఉంటాం, అంటే ఫస్ట్ నుంచి కొట్టుకుంటూనే ఉంటాం సార్. కానీ ఎడిటింగ్లో అరే ఇది వద్దు, ఇది కావాలి, ఇట్లాగని మాట్లాడుకుంటూ. అండ్ అద్భుతమైన ఎడిటింగ్. అండ్ థ్రిల్లర్కి కావాల్సిన నిడివి 2 గంటల 5 నిమిషాల సినిమా. మీరు ఇంకా అరే 2.5 గంటలు ఉంది, 3 గంటలు ఉంది అని మీరు ఎవరు భయపడకండి. జస్ట్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా ఒక సండే రోజు అట్లా సాటర్డే రోజు వచ్చేసి ఫ్యామిలీతో 2.5 గంటలు. అండ్ మాది యూబైఏ వచ్చిన సర్టిఫికెట్ కూడా, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు ఈ సినిమా. 2 గంటల 5 నిమిషాలే నీడివి, ప్రాపర్గా వెళ్ళిపోవచ్చు. థ్రిల్లర్ అంతకు మించి ఉంటే కొంచెం తలనొప్పి వచ్చేస్తుందండి. సో నేను ఎప్పుడు 2 hours ఈజ్ మై లిమిట్ అనమాట, అలా పెట్టుకుంటూ ఉంటాను. ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ డైరెక్టర్ నాని, వీడి గురించి చెప్పలేండి, నా బ్రదరే, ఇంకా ఏం చెప్పాలి. ఎప్పుడు సెట్లో సార్, అంటే సెట్ కన్నా ముందు కూడా మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ అన్న ఇది కావాలి అంటే నేనేమో వద్దని చెప్పాను అనుకో, అన్నని ఎలా కన్విన్స్ చేయాలి అని వాడు అలా తిరుగుతుంటాడు. అరే ఏంట్రా ఏమైంది అని మాట్లాడితే అన్న అని అట్లా చెప్తూ ఉంటే సరేరా ఓకే డన్ చేద్దాం అనుకుని అట్లా మేము సింక్లోకి వెళ్ళిపోయి, అంటే వాడికి కావాల్సింది వాడు తీసుకున్నాడు. సో డెఫినెట్లీ ఇది నా టింజ్ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ది డైరెక్టర్ ఫర్ దిస్ వన్. ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టినట్టుగా ఒక సినిమా ఒకటి తీసి పెట్టాం. అండ్ నౌ కమ్స్ ద స్టోరీ. దీని గురించి చెప్తాను సార్ లాస్ట్గా. మన సినిమా చాలామంది ఒక టెంప్లెట్ లాగా వెళ్ళిపోతుంటారు కమర్షియల్ సినిమాలు, ఇట్లాగా ఒక ఇంట్రడక్షన్ సాంగ్, హీరో ఫైట్, లేకపోతే పంచ్ డైలాగులు అలా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇది అన్నిటిని బ్రేక్ చేస్తుంది. అంటే అవన్నీ లేవు అని నేను చెప్పను, కానీ అవన్నీ అవసరం లేకుండా ఆడియన్ని కట్టిపడేసి కథలోకి తీసుకెళ్ళి ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతారు. రాసి పెట్టుకోండి, ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర అసలు ఎవడ్రా ఈడు అంటే డైరెక్టర్ కావచ్చు, రాసింది కావచ్చు, వాళ్ళ గురించి మీరు గూగుల్ చేస్తారు ప్రతి ఒక్కరు. అలాంటి ఇంటర్వెల్ బ్యాంక్. దాని తర్వాత కథని ఇంకా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఎన్ని ట్విస్టులు కావాలంటే అన్నీ ఉన్నాయి. పొలిమేరలో కంటే ఎక్కువ ట్విస్టులు ఇందులో నేను ఇంకా రాశాను. అండ్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ కథ అంతా మన మధ్యలోనే జరిగిందా అని. ఎందుకంటే మన సొసైటీలో జరిగిన ఒక కథనే నేను ఇన్స్పైర్ అయి తీశాను ఈ సినిమా. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. నాకు తెలుసు మార్నింగ్ షో కొంచెం తక్కువ ఓపెనింగ్స్ వస్తాయి, మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ డే పెరుగుతూ వెళ్తుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి కంపల్సరీ. అండ్ November 21st, 2025 అల్లరి నరేష్ గారిది, అనిల్ విశ్వనాథ్ది, అంతే. థ్యాంక్ యూ అండి.